ఈ మధ్య మనం చూసుకున్నట్టుంటే లైట్లో మాడిఫైర్స్ అని చాలా అంటే చాలా బ్రాండ్స్ అయితే తయారు చేస్తామని. సో దాంట్లో మనకి ఈ రోజు మీకు ఇంకొక కొత్త ప్రోడక్ట్ అయితే పరిచయం చేయబోతున్నాను. అయితే మనకి డిజిటల్ ఫోటోకి సంబంధించిన మినీ స్నూట్ అంటారు దీన్ని. సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్టుంటే 10,000 రూపాయల లోపు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అందుబాటులో అయితే ఉంటుంది. ఇక్కడ బాక్స్ కనపడుతుంది కదా, సో దీంట్లోనే ఉంది అది. సో ఆ స్నూట్ అనేది మనకి ఎట్లా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే మీ దగ్గర కనుక జియోనికి సంబంధించిన లైట్ ఉన్నా, దాంతో పాటుగా మీకు వలాంజికి సంబంధించిన లైట్ ఉన్నా, దాంతో పాటుగా గోడాక్స్కి సంబంధించిన ఇలాంటి లైట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇలాంటి స్నూట్ అయితే అవసరం. సో దీనివల్ల యూజ్ ఏంటంటారా, నాకు కనపడుతున్న బ్యాక్గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి బ్యాక్గ్రౌండ్కి అయితే మీరు సింపుల్ గా మనం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అట్లాంటి స్నూట్ అయితే మీ దగ్గర ఉంటే మాత్రం మీకు పని చాలా సింపుల్ అయిపోతాయి. దాంతో పాటుగా ఏంటంటే ఇది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎంత చిన్న కాంపాక్ట్ ప్లేసెస్ లో కూడా దీన్ని మనం లైట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మనం చూసుకుంటుంటే మనకి 19 గోబోస్ అయితే వస్తాయి. సో గోబో చూసుకుంటే మనకి ఎట్లా అయితే ఉంటుంది, చాలా చిన్నగా కాంపాక్ట్ గా దీన్ని ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా అతుకుపోయింది, మ్యాగ్నెటిక్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా మనం ఒకేసారి 2 గోబోస్ అయితే పెట్టుకోవచ్చు. పైన ఒక డిజైన్ పెట్టుకోవచ్చు, కింద ఒక డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా నొక్కామా ఆగిపోయింది అంతే. ఇక్కడ మనకు ఫ్రంట్ కనపడుతుంది ఏదైతే ఉండిద్దో, సో దీన్ని మనం ఇలా తిప్పుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఫోకస్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఇది చూసారు కదా ఎంత చిన్నగా అయితే ఉందో. ఈ లైట్ తో పాటు మనకి ఇంకా రకరకాల మాడిఫైర్స్ అయితే ఉంటాయి. సో ఇది మనం చూసుకున్నట్టుంటే మనకి గోడాక్స్ కి సంబంధించింది, ఇది మనకు చూసుకున్నట్టుంటే మనకి వలాంజికి సంబంధించిన లైట్ అయితే పెట్టుకోవచ్చు. జెడ్ కి సంబంధించిన మాడిఫైర్ అయితే ఉండిద్ది. సో ఇలా 3 రకమైన మాడిఫైర్స్ అయితే మనకి ఈ లైట్ తో పాటు మనం కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ఇంతగా దీని ప్రైస్ అంతేనే కదా. సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్టుంటే అక్షరాల 10,000 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం బ్యాక్గ్రౌండ్ లో అయితే పెట్టుకోవచ్చు. యూట్యూబ్ లో కానీ మీరు కంటెంట్ క్రియేట్ అయితే కనుక యూట్యూబ్ లో కానీ, లేకపోతే వెడ్డింగ్స్ లో కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ మనం వాడుకోవచ్చు. సింపుల్ గా ఇంకో డిజైన్కి వెళ్ళాలంటే జస్ట్ ఇలా నొక్కితే ఆటోమేటిక్ గా ఇంకొక డిజైన్కి అయితే పెట్టుకోవచ్చు. ఇట్లాంటి మన దగ్గర 19 డిజైన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే చిన్న పౌచ్ లో ఉంది కదా, దీన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మనకి రకరకాల గోబోస్ అయితే దీంట్లో మనం చూడొచ్చు. దీంట్లో ఏంటంటే రకరకాల సైజులు, షేపులు అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇవి మ్యాగ్నెటిక్స్, మనం పెట్టుకోగల ఆటోమేటిక్ గా అతుకుపోయింది. సో ఇక్కడ మనం చూసినట్టుంటే చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్స్ అయితే దీంట్లో మనం ప్లేస్ చేశారు. సో ఈ లైట్ కి, స్నూట్ కి దీంతో పాటుగా కాంబినేషన్ ఏంటో తెలుసా? సో ఇలాంటి హ్యాండిల్, సో ఈ 3 కాంబినేషన్ లో మీ వీడియోస్ అదిరిపోతాయి అంతే. మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే డిఎఫ్ స్నూట్ మినీ అంటారు దీన్ని. సో దీన్ని ఏంటంటే మనకి అమెజాన్ లో కానీ, లేకపోతే మూర్తి డిజిటల్స్ లో విజయవాడలో అయితే అందుబాటులో ఉండేది. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మీకు కనుక ఒక బెస్ట్ యూట్యూబ్ సెటప్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ లైట్ కి ఇలాంటి స్నూట్ అయితే కాంబినేషన్ బెస్ట్.